బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ సహా 86 మంది డ్రగ్స్ తీసుకోవడం కలకలం రేపుతోంది. ఇప్పుడు వీళ్ళందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. సోమవారం సీసీబీ పోలీసుల ముందు హాజరు కావాలని కోరారు. బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని ఒకసారి, ఇంట్లో బిర్యానీ వండుకుంటున్నా అని మరోసారి వీడియోలు పెట్టి హేమ నవ్వుల పాలైంది. అయితే తన అసలు పేరు కృష్ణవేణిని బెంగళూరు పోలీసులకు చెప్పి కేసులో తాను లేనని జనాన్ని బురిడి కొట్టించాలనుకుంది. చివరకు బ్లడ్ శాంపిల్స్ తీసుకునేటప్పుడు తన పేరు బయట పెడితే ఆత్మహత్య చేసుకుంటానని కూడా పోలీసులను హేమ బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె బెంగళూరుకు వెళ్లినట్లు, రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలతో సహా అన్ని విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు రక్త పరీక్షలు నిర్వహిస్తే అందులో హేమ సహా 86 మంది రక్తంలో డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడ్డాయి. వీళ్లందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం సీసీబీ ముందు హాజరు కావాలని కోరారు. నోటీసులు అందుకున్న వారిలో హేమ కూడా ఉంది. అసలు పార్టీ నిర్వహించిందే హేమ అని ఆరోపణలు వస్తుండటంతో ఆమెను విచారించి వదిలేస్తారా, లేకపోతే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా అన్నది చూడాలి. అయితే కర్ణాటకలో గత ఏడాది కాలంగా డ్రగ్స్ తీసుకున్న వారికి పోలీసులు కౌన్సిలింగ్ తోనే సరిపెడుతున్నారు. కేవలం డ్రగ్ పెడ్లర్స్ పైనే కేసులు పెడుతున్నారు. రేవ్ పార్టీ విషయంలో 5 నిందితులను ఇప్పటికే బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ డ్రగ్స్ బాధితులైన హేమ సహా 86 మంది విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ నోటీసులపై హేమ ఎలా స్పందిస్తుంది, ఈసారి ఏమని వీడియో పెడుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.